శుభోదయం. మనం ఇప్పుడు సంస్కృతి గురించి చెప్పుకుందాం. సంస్కృతి అంటే ఫస్ట్ ఇయర్ సంస్కృతికి మరియు సెకండ్ ఇయర్ సంస్కృతికి తేడా ఏమిటి అనే విషయం మనం తెలుసుకుందాం. అదే ఒకసారి ఫస్ట్ సంస్కృతిలో మనం పద్య భాగంలో 8 లెసన్స్ ఉంటాయి, మరియు గద్య భాగంలో 8 లెసన్స్ ఉంటాయి, మరియు ఉపవాసంలో 8 లెసన్స్ ఉంటాయి, వ్యాకరణం విషయంలో 8 లెసన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అదేనా ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేటి పద్య భాగం, గద్య భాగం, ఉపవాసకం, వ్యాకరణం కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఎలాగైతే పద్య భాగం, గద్య భాగం, ఉపవాసకం, వ్యాకరణం ఉందో ఇప్పుడు కూడా మనకి పద్య భాగం, గద్య భాగం, ఉపవాసకం, వ్యాకరణం ఇది మనకి 100 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్. 100 మార్కులకు సంబంధించిన సిలబస్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 100 మార్కులకు సంబంధించిన సిలబస్ ఇందులో నుంచి మనకి పబ్లిక్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ప్రతి భాగంలో ఎన్ని ఉన్నాయి అంటే 1, 2, 3, 4, 5, 6. గద్య భాగం వచ్చేటి 1, 2, 3, 4, 5, 6. ఉపవాసం వచ్చేటి 1, 2, 3. వ్యాకరణం వచ్చేటి శబ్దాలు, సందులు, సమాసాలు, వాక్య నిర్మాణం ఉంటాయి. అదేనా అంటే ఈ 6 లెసన్ పద్య భాగం, గద్య భాగం 6, ఉపవాసం 3. అదేనా 6, 12 ప్లస్ 3 15 లెసన్స్ వరకు మనకు ఉన్నాయి. ఈ 15 లెసన్లు చదువుకొని దాంట్లో ఉన్నటువంటి వ్యాకరణం ఏదైనా నేర్చుకుంటే మనకి 100 మార్కులకి 99 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. 99 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. అంటే సార్ మొత్తాన్ని చదివేసే వాళ్ళ ఫస్ట్ ఇయర్లో మాకు చాలా తక్కువ చెప్పారు సార్ అంటే అన్ని లెసన్లు చదువుకోమని చెప్పారు సార్. అన్ని లెసన్లు కాదు, కొన్ని మార్కులు చదువుకుంటే సరిపోతున్నాయి కదా సార్, ఎన్ని చదవాలా, ఎన్ని మాకు వస్తాయా అని అడిగితే అన్నీ చదవాల్సి ఉంటుంది. అదేనమ్మా అన్నీ చదవాలి. ఇందులో ఎన్ని చదవాలి, ఎన్ని చదవకూడదు, ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎన్ని ఇంపార్టెంట్ లేనివి అన్నీ కూడా మనం ఇందులో తెలుసుకోవడం చెప్తాను, ఇది తెలుసుకుంది. అదేనా అయితే మన ఫస్ట్ లెసన్ ఏంటంటే విభీషణ ఉపదేశ. ఫస్ట్ లెసన్ వచ్చి విభీషణ ఉపదేశ ఫస్ట్ లెసన్. రెండో లెసన్ వచ్చి ధర్మనిష్ట. రెండోది వచ్చి ధర్మనిష్ట. మూడోది చాణక్య నీతిశాస్త్రం. చాణక్య నీతిశాస్త్రం. 4 సూక్తి రత్నాన్ని. 4 సూక్తి రత్నాన్ని. 5 వచ్చి సామాతృ భూమియం. సామాతృ భూమియం చూడండి. 6 వచ్చి చిత్ర వింశతి. 6వది చిత్ర వింశతి. ఇది పద్య భాగం ఉన్నప్పుడు 6 లెసన్స్. ఇవి పద్య రూపంలో మనకి ఉండడం జరుగుతుంది. పద్యం ఉంటుంది, ఆ పద్యాన్ని వివరించి ఆ పద్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనకి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పద్య రూపంలోనే ఉంటాయి. అదేనా ఈ లెసన్స్ అన్ని కూడా పద్యాలు ఉంటాయి. పద్యాలు అంటే శ్లోకాలు. సంస్కృతంలో శ్లోకాలు అంటారు, తెలుగులో పద్యాలు అంటారు. అంటే ఈ ప్రతి భాగంలో కూడా శ్లోకాలతో కూడుకుని ఉంటుంది తప్ప ఇందులో వచన రూపం ఉండదు. అంటే గద్య రూపంలో ఉండదు. ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గద్యం అంటే ఏంటి, ఒక లెసన్ ఉంటుంది, ఆ లెసన్ చదువుతాము, దాన్ని వివరిస్తాం. ఇది పద్యాలు శ్లోకాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక ఒక గద్యాల గురించి చెప్తుంది, వచన రూపంలో ఉంటుంది. అదేం పడకుండా ఫస్ట్ పాఠం మంద విశ్వ సర్ప కథ. ఫస్ట్ పాఠం ఏంటి, మంద విశ్వ సర్ప కథ. రెండోది వచ్చి విక్రమస్య ఔదార్యం. రెండోది వచ్చి విక్రమస్య ఔదార్యము. మూడోది వచ్చి రాజవాహన జననము. మూడోది ఏంటి, రాజవాహన జననము. 4 అపర్యాప్త సమయ. 4 అపర్యాప్త సమయ. 5 విషజ వైషజాభ్యం. 5 విషజ వైషజాభ్యం. 6 వచ్చి అప్పయ్య దీక్షితేంద్ర. 6 వచ్చండి అప్పయ్య దీక్షితేంద్ర. ఇవి 6 లెసన్స్ మనకి సిలబస్ లో ఉండడం జరిగింది. అదేనా ఇది అంతా గద్య రూపంలో ఉంటుంది, వచన రూపంలో ఉంటుంది. మీకు వచన రూపంలో చదివి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చింది ఉపవాచకం. ఉపవాచకం అంటే ఏంటి, ఉపవాచకం
నానిటేర్ అంటారు. నానిటేర్ చూడండి. అయితే ఉపవచనంలో కర్ణభారం ఫస్ట్ ఏంటి కర్ణభారం, రెండోది వచ్చి వజ్రం వజ్రేణ బీజతే, వజ్రం వజ్రేణ బీజతే, మూడోది వచ్చి మూర్ఖ రాజకం, మూడోది ఏంటి మూర్ఖ రాజకం. ఇది మూడు ఉపవచనం అంటే తర్వాత వ్యాకరణ అంశాలు వచ్చి వ్యాకరణ పాటించేటి శబ్దాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ శబ్దాలు రామ శబ్దం, హరి శబ్దం, శివ శబ్దం ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా మనకి సెకండ్ ఇయర్ లో కూడా శబ్దాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో ఉన్నాయి మనకి అజంత పుల్లింగ శబ్దాలు ఉన్నాయి, అజంత పుల్లింగ శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు కాలాంత పుల్లింగ శబ్దాలు ఉంటాయి. అజంత పుల్లింగ శబ్దాలు ఫస్ట్ ఇయర్ లో అదేనా. ఇప్పుడు కాలాంత అల్లుతో కూడుకున్నటువంటి శబ్దాలు ఫస్ట్ ఇయర్ లో అచ్చులతో కూడుకున్నటువంటి శబ్దాలు చదువుకున్నాం. ఇప్పుడు అల్లులతో కూడినటువంటి శబ్దాలు చదువుకోవడం జరుగుతుంది. తర్వాత సందులు ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ లో సవరంతి సంధి, గుణసంధి, వృద్ధి సంధి, అనాది సంధి ఇలాంటి సంధులన్నీ చదువుకున్నాం. ఇక్కడ వచ్చేది సెకండ్ ఇయర్ వచ్చేది అవి కాకుండా మిగిలిన సంధులు చదువుకోవడం జరుగుతుంది. తర్వాత సమాసాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మన సమాసాలు ఉన్నాయా లేవు, ఇంకేవో ఉన్నాయి జరుగుతాయి. ఇక్కడ ఏమంటాయి సమాసాలు పరిచయం ఉండదు, సమాచారాన్ని ఉండదు. లాస్ట్ టాపిక్ వచ్చేది వాక్య నిర్మాణము. వాక్యాన్ని ఏ విధంగా నిర్మించాలి, ఒక బాక్స్ ఇస్తాడు, ఆ బాక్స్ వాక్యాన్ని మనం ఒక బాక్స్ క్రమంలో రాయడం జరుగుతుంది. అర్థంగా. అయితే మనకి ఇవన్నీ కూడా 100 మార్కుల ఎగ్జామ్ ఇచ్చినటువంటి సిలబస్ గా చెప్పడం జరుగుతుంది. అయితే చూడమ్మా మీకు ఒక విషయం చెప్తాను. ఇది మనకి లాస్ట్ ఇయర్ మీకు సిలబస్ మారిన తర్వాత మీకు బిఫోర్ లాస్ట్ ఇయర్ వాళ్ళు సిలబస్ మారిన తర్వాత ఇది సిలబస్ ఇవ్వబడుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేటి మన కరోనా ప్రభావం ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు 30% తీసేసి 70% మన సిలబస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సిలబస్ ఉంటే మొత్తం సిలబస్ ఉంటే ఉంటుంది కూడా ఉండదు కాబట్టి మొత్తం ఇదంతా చదువుకోవడం జరుగుతుంది. చాలా మంది సీనియర్స్ ఎవరు ఇంకొంచెం చదివాము మాకు తక్కువే చెప్పారని కాదు. ఇప్పుడు మనం మొత్తం సిలబస్ చదువుకునే అవకాశం ఉంది, అంతా కూడా చదవాల్సి ఉంటుంది. అంతేగా. ఒకవేళ ఆ సిలబస్ లో ఏది ఇంపార్టెంట్ సార్ అంతా చదువుకున్నాం కదా, అందులో ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి అని చదివేసేలా అనుకున్నప్పుడు మనం ఇందులో ఏది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. మనం ముందు వచ్చే క్లాసులో అందులో ఏది ఏ క్లాస్ కరెక్ట్గా ఏ క్లాస్లో ఏ ఇంపార్టెంట్ లెసన్ ఉందో ఆ లెసన్ మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమా. అయితే ఇందులో విభీషణ ఈ మధ్యభాగంలో ఉన్నటువంటి ఈ 6 లెసన్లో మనకి మరీ ముఖ్యంగా ఉన్నటువంటి శ్లోకాలు ఇంపార్టెంట్ సంబంధించిన లెసన్ ఏదైనా ఉందంటే అది చాణక్య నీతి శాస్త్రము. చాణక్య నీతి శాస్త్రము. తర్వాత సూక్తి రత్నాన్ని, తర్వాత ఏంటి సూక్తి రత్నాన్ని. ఈ రెండు కూడా మనకి ఎలా ఇస్తాడంటే శ్లోకం ఇస్తాడు, శ్లోకానికి ప్రతిపదార్థ భావము అన్వయక్రమం ఎన్ని రాయాల్సి వస్తుంది. కవిపరిచయం, ప్రతిపదార్థం, అన్వయక్రమము, భావం, వ్యాకరణ అంశాలతో పాటు రాయాల్సి వస్తుంది. ఈ రెండు కూడా మనకు వాడు శ్లోకం ఇస్తాడు, ఆ శ్లోకానికి సంబంధించి ఈ పాఠం నుంచి ఒక శ్లోకం ఇస్తాడు, ఈ పాఠం నుంచి ఒక శ్లోకం ఇస్తాడు. అర్థమైందమ్మా. ఈ పాఠం నుంచి ఒకటి, ఈ పాఠం నుంచి ఒకటి. అర్థందా. ఇందులో ఎన్నింటి ఇంపార్టెంట్ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చదువుతాము. ఇందులో కూడా స్టార్ మార్క్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చదువుతాము. కానీ ఈ రెండింటిని బేస్ చేసుకుని 2 ఇస్తాడు, మనం ఒక తయారు చేస్తుంది. అర్థమైందమ్మా. ఎందుకు చెప్తానంటే ఇది పేపర్ కార్డు మొత్తం చెప్పేది మీకు అర్థమయ్యేది ఇంకా బాగా చెప్తాను, అది అర్థమయ్యేలా చెప్తాను. చూడండమ్మా. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రోగ్రాం బేస్ చేసిన దాని మీద చెప్తాను. ఇప్పుడు మనకి ఇందులో శ్లోకాలు ఉన్నాయండి, ఇందులో 4 శ్లోకాలు ఉన్నాయండి. 8 శ్లోకాలు మాత్రం చదువుతాం. చాలా శ్లోకాలు ఉంటాయి మనకి, కానీ ఇంపార్టెంట్ మాత్రం స్టార్ మార్క్స్ ఉన్నది మాత్రం 8 ఉంటాయి. ఆ 8 చదవాల్సి లేదు, 4 చదివితే చాలు, 4 కూడా రాస్తే చాలు. అదేనా. అలాగా ఈ 2 లెసన్లు ఉన్నాయి ఇంపార్టెంట్. ఈ 2 లెసన్లో చాణక్య నీతి శాస్త్రం వెరీ ఇంపార్టెంట్. అంటే అర్థవంతంగా ఉంటాయి, మనం చదవడానికి సౌలభ్యంగా కూడా ఉండడం జరుగుతుంది. ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. మిగిలినన్నీ కూడా మనకి ఇవి ఎస్ఐ ఇంపార్టెంట్, విష్ణుపదేశ ధర్మేష్ కూడా ఎస్ఐ ఇంపార్టెంట్, ప్లస్ 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది, 1 మార్క్ 2 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ అంటే సందర్భ వాక్యాలు. ఫస్ట్ ఇయర్ లో సందర్భ వాక్యాలు చదివారు కదా, అలాగే కూడా సెకండ్ ఇయర్ లో కూడా సందర్భ వాక్యాలు ఇంపార్టెంట్. 1 మార్క్ వస్తుంది, 2 మార్క్స్
మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేనా లాస్ట్ ఇయర్ 6 మార్క్స్ అదే 6 మార్క్స్ శ్లోకం అవ్వాలి భావం అవ్వాలి. అదేనా కానీ ఇప్పుడు 8 మార్క్స్ కి శ్లోకం అడుగుతాడు. ఆ శ్లోకాన్ని చూసి మనం మొత్తం రాయడం చాలా ఈజీగా ఉంటుంది. చాలా అర్థమైతే చాలా ఈజీగా రాయడం జరుగుతుంది. ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటే ఆల్రెడీ శ్లోకం కంగారు పడవలసిన లేకుండా చక్కగా దాన్ని వివరించుకొని రాసుకుంటూ రాయడం జరుగుతుంది. అదేనా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, శ్లోకానికి భావం తెలుగులో రాసుకోవచ్చు, అది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అది ముందు ముందు మన క్లాసుల్లో రాయగలుగుతామా రాయలేమా ఆలోచించుకుని పబ్లిక్ టైం మనం ఏది అనుకోవడం ఉంటే అది రాయగలుగుతాం. ప్రస్తుతానికి మనం తెలుగులో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా ఈ 2 లెసన్లు. తర్వాత ఇది కూడా మనకి ఎస్ఐకి ఇంపార్టెంట్, 1 మార్క్స్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఇది కూడా అంతే ఎస్ఐకి 1 మార్క్స్కి 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని చదవాలి ఏంటంటే మనం ముందు క్లాసులో చూసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎన్ని లెసన్ తీసేసుకుని ఏది పక్కగా వస్తుంది మనకి పబ్లిక్లో అనేది మనం తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. ఆ వచ్చేసి ఈ లెసన్ విభీషణ ఉపదేశ, ధర్మనిష్ట, చాణక్య శాస్త్రం, సూక్తి రత్నాన్ని, సామాన్య పుణ్యం, చిత్ర వింశతి ఈ 6 లెసన్స్ కూడా చాలా శ్రద్ధగా విని చదువుకుని ప్రాక్టీస్ చేయాలి. సాంస్కృతిక వ్యక్తిలో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఎంతగా బాగా ఉత్సాహంతో చదివితే అంత బాగా వస్తుంది. ఏది గుర్తుండకుండా సాంస్కృతిక బాగా గుర్తుంటుంది. ఎందుకంటే దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. పుస్తకం పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ చేయడం, చూడడం రాయడం, చూసి రాయడం, ఒక్కొక్క 5 సార్లు 6 సార్లు రాయడం చేస్తే ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. దీని నుంచి మనం మంచి మార్కులు సంపాదించుకుంటాం. అలాగే నామకృష్ణ సర్ప కథ, విక్రమస్య ఉద్యాలు, రాజవామ జనం, అపదేశ సంగ్రహ, విశ్వ వైశ్యవ్యం, అపయ దీక్ష, ప్రతి కథ కూడా మనకి ఆలోచించే విధంగా మనకి ఉంటుంది. ప్రతి కథ కూడా మంచిని నింపే విధంగా కథలో కథ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అలాగే కన్నపాలం, వజ్రం వజ్రేణ విద్యతే మూర్ఖరాజు, మూర్ఖరాజు ఇది కూడా వచన రూపంలో ఉంటుంది, గద్య రూపంలో ఉంటుంది. చక్కగా కథలు వినే విధంగా కథలో ఉన్నటువంటి నీతిని మనకు బోధించే విధంగా కూడా ఇందులో ఉంటుంది. ఈ ఉపవాసం కూడా ఉంటుంది. ఆ తర్వాత వ్యాకరణాంశాలు, అసలు మనకి ఇవన్నీ ఒక ఎత్తైతే వ్యాకరణాంశాలు మనకి మంచి మార్కులు తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి టాపిక్ ఉంది. అసలు మన సంస్కృతంలో వ్యాకరణం చదవాలంటే చాలా పెద్ద టాపిక్ కింద ఉంటుంది. కానీ మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాడు ఏం చేస్తారంటే చాలా శబ్దాలు ఉంటాయి. కానీ అన్ని శబ్దాలు ఇవ్వడం తక్కువ శబ్దాలు ఇచ్చారు. అందులో కూడా మనం కుదించి తక్కువ చేసుకుని అన్ని చదవాల్సిన లేకుండా ఇంపార్టెంట్ ఏమున్నాయో వాటిని మనం నేర్చుకోగలిగితే తెలుస్తుంది. ఒక్కొక్క శబ్దం ఒకేలా ఉంటుంది. ఒక శబ్దం వచ్చినాక 2 శబ్దాలు రావడం జరుగుతుంది. అలాంటి శబ్దాలు మనం ముందు క్లాస్లో మనం ఒక్కొక్కటి నేర్చుకుని ఒకేలా శబ్దాలు ఏమున్నాయో ఒక్కొక్కటి మన దగ్గర పెట్టుకుని ఏది చదివితే వస్తుంది, ఇది చదివితే వస్తుంది అని తెలుసుకునేలాగా నేను ముందు క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత సందులు, ఫస్ట్ ఇయర్లో సందులు ఎలా చదివారో, సార్వత్రిక సంధి, గౌణ సంధి, వృద్ధి సంధి ఎలా చదివారో, సెకండ్ ఇయర్కి వచ్చేది అంతకన్నా ఈజీగా ఇలా కూడా రాసేయగలుగుతామా, ఇంత ఈజీగా ఉంటాయి మన క్లాసు అనే విధంగా ఈ సందులు టాపిక్ ఉంటుంది. సమాసాలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాక్య నిర్మాణం, వాక్య నిర్మాణం అయితే అసలు చాలా బాగుంటుంది. బాక్స్ తెస్తాడు, ఆ బాక్స్ లో ఉన్నటువంటి చిన్న టాపిక్స్ మనం ఏం చేస్తాం, ఇందులో కొన్ని గడిలో తీసుకుని వాక్య నిర్మాణం చేయడం జరుగుతుంది. వాక్య నిర్మాణం ఇవన్నీ రాముడు భోజనం చేశాడు, రాముడు గడ ఉంటుంది, భోజనం చేశాడు, కర్త కర్మ క్రియ 3 కలిపితే ఒక వాక్యాన్ని నిర్మించడం జరుగుతుంది. అలాంటి వాక్యాలు మనం 15 ఉంటాయి. మనకు 5 మనిషికి 5 రాసుకుంటే మనకు సరిపోతుంది. 5 మార్క్స్ కూడా జరుగుతుంది. అదేనమ్మా ఇలాగా ప్రతిదీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని కూడా మనం శ్రద్ధగా విని ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ నోట్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మన ప్రాక్టీస్ నోట్స్ పెట్టుకుని ఆ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తూ ఉంటే ఎంత చదవలేని వాళ్ళైనా అసలు అర్థం కావట్లేని వాళ్ళైనా ఎక్కువ ప్రాక్టీస్ చేసి దాని మీద దృష్టి పెడితే మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అనుకోండి అది ఎంతలో నాకు లేదు, హిందీ ఉంది అని అనుకుంటారు. హిందీ ఉన్నా ఏదన్నా సంస్కృతం ఒక ప్రత్యేకత ఉంటుంది. అసలు సంస్కృతం అసలు హిందీ రాని వాడైనా హిందీ చదవడం కూడా సంస్కృతాన్ని చదవగలిగే సింపుల్గా సులభంగా సంస్కృతం ఉంటుంది. అదన్నా ఆ సంస్కృతం మాట్లాడగలుగుతాము, రాయగలుగుతాము, అన్ని చేయగలుగుతాం. కానీ మీరు దాని ఏకాగ్రత పెట్టి చదవగలిగితే మనకి ఉపయోగం
ఇంకా ఎలాంటి వాళ్ళు 90 మీద వస్తాయి. 90 అనేది 99 అనేది ఇంకా అది మనం ఎంత బాగా కృషి చేసామో ఎంత బాగా ప్రజెంటేషన్ చేసామనేది 99 మీద ఆధారపడి ఉంటుంది. అదేనా మనకి ఉన్న పరిస్థితులు బట్టి మార్కుల మీద ఆధారపడి ఉంది మన భవిష్యత్తు అంతా కూడా మార్కుల మీద ఆధారపడి ఉంది. అలాగా మార్కులతో పాటుగా మనకి విజ్ఞానం నేర్చుకోవాలనుకుంటే సంస్కృతం నేర్చుకోండి. సంస్కృతం ఎంత బాగా నేర్చుకుంటే అంత మంచిది. అదే తెలుగు మీద ఈజీగా ఉంటుంది సంస్కృతం. తెలుగే కష్టం అంటారు సంస్కృతం, కానీ తెలుగు కష్టమా అన్నంత మాత్రం తెలుగుని పక్కన పెట్టేయకుండా మనకు ఉన్నటువంటి సంస్కృతం 2 సంవత్సరాల సంస్కృతం ఉంటుంది, ఆ పరదాగా డిగ్రీలో ఉంటుంది. చాలా ఇంటర్మీడియట్లో సంస్కృతం చదవగలిగామంటే డిగ్రీ చాలా సింపుల్ చదవగలుగుతాం, చాలా ఈజీగా కూడా ఇదిగా ఉంటుంది. ఇంటర్మీడియట్ టాపిక్ బేస్ చేసుకుని డిగ్రీలో కూడా ఉండడం జరుగుతుంది. ఫర్దర్ స్టడీస్లో మనకి రావడం. ఇంటర్మీడియట్ డిగ్రీలో మీకు సంస్కృతం జరుగుతుంది. ఆ 11వ క్లాస్ నుంచి మీకు సంస్కృతం అనేది దొరకదు. అంటే సంస్కృతం వినడానికి తక్కువగా ఉండడం జరుగుతుంది. అదేనా ఇప్పుడున్నటువంటి విషయాల్లో ఎక్కువగా మనం ఏం చేయాలంటే శ్రద్ధ వహించి చదవడం జరుగుతుంది. అదేనా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. ఏది ప్రాక్టీస్ చేయకుండా ఏది చదవడం జరగదు. అదేనా అలా మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ పెట్టుకోండి. మంచి 200 పేజెస్ సింగిల్ రూల్ మాత్రం పెట్టండి. వైట్ పేజీలు ఏదైనా కాకుండా సింగిల్ రూల్ నోట్స్ పెట్టండి. ఎందుకంటే ఎందుకు చెప్తాను సింగిల్ రూల్ ఎందుకు చెప్తానంటే మన పబ్లిక్ ఎగ్జామ్ కూడా బుక్లెట్ కూడా సింగిల్ రూల్ లో ఉండడం జరుగుతుంది. అదేనా అందుకే సింగిల్ రూల్ నోట్స్ పెట్టుకోండి. సింగిల్ రూల్ నోట్స్ నీట్గా పైన లైన్ టచ్ చేసుకుంటూ ఈ టాపిక్ అనేది సిలబస్ ఏముందో ఈ సిలబస్ ని మీరు నోట్ చేసుకోండి. ముందుగా నోట్ చేసుకుని ఆ బుక్ లో నోట్ చేసుకుని ఇండెక్స్ పెట్టుకోండి. దానికి సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయి టాపిక్స్ రాసుకోండి. లేదు మీకు సంబంధించిన ఎవరైనా నోట్స్ సీనియర్స్ దగ్గర ఎవరైనా ఒక టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఆ టెక్స్ట్ బుక్ లో అయినా ఉంటాయి, నేను చెప్పిన దాంట్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఈ ఇండెక్స్ మీరు రాసుకుని ఉంచుకుంటే తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ సెకండ్ క్లాస్ లో మనం చెప్పిన క్లాస్ లో దీని తర్వాత పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా రాయాలి, పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా చదివింది, అందులో క్వశ్చన్ అడిగిస్తాడు, ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రాయాలి అనే విషయం మీకు తెలుసుకోగలిగితే ఇందులో అన్ని చదవాల పాఠాలు కొన్ని చదవాలనే విషయాన్ని మీకే అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన మీకు తెలియడం జరుగుతుంది. అదేనా మనకి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయి తెలియదని సంస్కృతంలో మాత్రం మంచి మార్కులు అందరికీ వస్తాయి. 30 మందిలో అందరికీ అంటే 20 మందికి పైగా మనకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. అదేనా తక్కువ మార్కులు ఎక్కడ కూడా ఎవరికి రావు. కాకపోతే మనం ఏం చేయాలి, కృషి చేయాలి, పట్టుదలతో ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇయర్లో మీరు ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ ఉంటారు. సెకండ్ ఇయర్లో కూడా అదే ప్రాక్టీస్ చేసి బాగా చదివితే ఒక ఫస్ట్ ఇయర్ ప్రాక్టీస్ చేయలేదు సార్ ఏదో అలా రాసేసాను అంతే, రాసుకొచ్చాము విన్నాము ఏదో రాసేసాను నేను పాస్ అయిపోయాను సార్ ఏదో అవ్వచ్చు నాకే తెలియదు సార్ అని చాలా మంది ఉంటారు. కానీ ఎంతో కొంత కృషి లేకపోతే పాస్ అవ్వడం అనేది జరగదు. అదేనా కొంచెం కృషి చేస్తే మనకి విజయం అనేది జరుగుతుంది. అదేనమ్మా అందువల్ల ఎవరు నోట్ చేసుకోండి. లెసన్స్ లెసన్స్ చూసుకోండి. అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఖాళీగా ఉండడం చేయండి. అదేనమ్మా ఇది చూసుకోండి. ఒకసారి దీన్ని బేస్ చేసుకుని మొత్తం టాపిక్ చూసుకోండి. సరేనా? థ్యాంక్ యూ. ఇంతకుముందు మనం సిలబస్ ఏంటి, సిలబస్లో ఏమేమి చదువుకోవాలి, ఏమేమి లెసన్స్ ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకున్నాం. ఫస్ట్ ఉన్నాం మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఫస్ట్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడమ్మా. అదే మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫస్ట్ ఎన్ని రామాల్సి ఉంటాయో చూసుకున్నాం. 1 2 3 4 5
తెలుగు రాసుకునే అవకాశం ఈ 3 రోమంలో మాత్రమే ఉంటుంది. అదేనమ్మా సెకండ్ క్వశ్చన్. మిగిలిన అన్ని కూడా సంస్కృతం ఏవ సమాధాయ అంటే సంస్కృతంలో మాత్రమే రాయాలని ప్రతిది కూడా ఇది మాత్రమే కూడా. అదేనమ్మా ప్రతిది కూడా సంస్కృతం, తెలుగు ఉండదు మరియు ఇంగ్లీష్ ఉంటుంది. అదేనా చూడండి. అయితే సూచన మనం క్వశ్చన్ పేపర్ చూడగానే క్వశ్చన్ పేపర్ ఫస్ట్గా సూచన అనేది మనకు జరుగుతుంది. అదేనా ఆ తర్వాత ఒక్కొక్క రోమన్ వరుసగా ఇస్తాడు. ఈ రోమన్స్ లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో మనం ఏం చదివాము అనేది ఈ క్వశ్చన్ పేపర్ చూడగానే మీకు అర్థం అవుతుంది. ఒక క్వశ్చన్ పేపర్ ఒకసారి చూస్తే ఈ క్వశ్చన్ మనం చదవలేమని చూసుకుని చదవగలిగితే రాయగలుగుతాం, చదవలేకపోతే రాయలేకపోతాం. అదేనా చూడండి. ఫస్ట్ లో శ్లోకస్య పదార్థం భావం లెక్కలో ఇచ్చాడు. అంటే శ్లోకం రాసి శ్లోకానికి ప్రతిపాదము భావము రాయాలి. శ్లోకానికి ప్రతిపాదము భావం రాయాలి. అటు 2 శ్లోకాలు ఇస్తాను చెప్పాను కదా. అంతకుముందు మనం చెప్పుకున్న వాటిలో చాణక్య నీతిశాస్త్రం, సూక్తి రత్న అనే 2 లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ లో మనకి చాలా శ్లోకాలు ఉంటాయి. ఇంపార్టెంట్ సంబంధించిన శ్లోకాలు మనం చదువుకుంటామని చెప్పారు. ఆ చాణక్య నీతిశాస్త్రం నుంచి ఒక శ్లోకము, సూక్తి రత్న నుంచి ఒక శ్లోకం కలిపి 2 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని శ్లోకాలు? 2 శ్లోకాలు మాత్రం ఇస్తాడు. ఫస్ట్ లో శ్లోకం రాయాలి, భావం రాయాలి. కష్టతరంగా ఉండేది. ఇప్పుడు మనకి ఏం చేయడు? శ్లోకం ఇచ్చేసాడు. శ్లోకం ఇచ్చేసి 2 శ్లోకాలు ఇచ్చేస్తాడు. ఎవరు తెలిసిన 2 శ్లోకాలు ఇచ్చేస్తే అందులో మనం ఒక శ్లోకం మాత్రమే రాయగలగాలి. దానికి ఎన్ని మార్కులు అంటే 8 మార్కులు. 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మనం కరెక్ట్గా రాసామనుకోండి 8 మార్కులు పడిపోవడం జరుగుతుంది. నీకు ఏం చేయాలంటే శ్లోకం వాడేస్తాడు కదా, శ్లోకానికి ఏం చేయాలి? పద విభాగం చేయాలి ఫస్ట్. తర్వాత వచ్చేటి పద విభాగం కదా అన్వయ క్రమం చేయాలి. శ్లోకాన్ని విడదీయాలి. ఎక్కడైతే విడదీసే అవకాశం ఉంటుందో అదంతా కూడా విడదీయాలి. తర్వాత అన్వయ క్రమం రాయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రతిపాదన రాయాలి. తర్వాత భావం రాయాలి. తర్వాత దాంట్లో ఉన్న వ్యాకరణాంశం రాస్తాడు. మొత్తం ఆ వాక్యంలో రాయగలిగినాడు రాసామనుకోండి 8 మార్క్స్ మనకి పడడం జరుగుతుంది. తర్వాత నిబంధన ప్రశ్న. నిబంధన ప్రశ్న అంటే ఎస్ఐ. అదేనమ్మా ఎస్ఐ రాయాలి. ఎస్ఐ వచ్చేటి పద్య భాగం నుంచి 2 ఎస్ఐలు ఇస్తాడు. పద్య భాగం నుంచి 2 ఎస్ఐలు ఇస్తాడు. ఒక ఎస్ఐ రాయాలి. అదేంటి? తెలుగు లేదా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని సూచనలు చెప్పాడు కదా, ప్రతిపాదన తెలుగు రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. మరి నిబంధన ప్రశ్న వచ్చేటి తెలుగు రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. అప్పుడు దీనికి వచ్చేటి ఎస్ఐ వచ్చేటి 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా బాగా రాయాలి. ఎందుకంటే కవిగా రాయాలి, ఎస్ఐకి అందులో స్టోరీ రాయాలి, దాని ముగింపు రాయాలి. అవన్నీ రాయగలిగిన 6 మార్క్స్ పడడం జరుగుతుంది. మన ఇష్టానుసారంగా రాసుకోండి. 6 బదులు 5 పడవచ్చు, 4 పడవచ్చు, 3 పడవచ్చు. 1 మార్కు కూడా వేసే అవకాశం ఉంది అటెంప్ట్ చేసినందుకు. అలాంటి పరిస్థితులు ఉంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా మన పద్య భాగంలో ఉన్న ఎస్ఐని రాయాలి. తర్వాత వచ్చేది గద్య భాగం వచ్చేది సేమ్ 2 ఎస్ఐలు ఇస్తాడు. ఒక ఎస్ఐ మాత్రం రాయాలి. ఎస్ఐ వచ్చేటికి 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3వ రౌండ్ అయిపోతుంది కదా, 4th రౌండ్. 4th రౌండ్ వచ్చేటి ప్రశ్నలు ఇస్తాడు. మనకి ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు? 6 ప్రశ్నలు మాత్రమే ఇస్తాడు. 6 ప్రశ్నలు అని చెప్పాను కదా, 3 లెసన్స్ ఉన్నాయి కదా, 3 లెసన్ల నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 లెసన్ల నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ చెప్పిన లెక్కేసుకుంటే 6 క్వశ్చన్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 4 క్వశ్చన్స్ ఉంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఒక్కొక్క లెసన్ నుంచి మనకు 2 లెసన్లు చెప్పిన 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 క్వశ్చన్స్ కి ఎన్ని మార్కులు అంటే 6 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క 2 మార్క్స్ అంటే ఒక్కొక్కటి 2 మార్కులు చెప్పిన 3 క్వశ్చన్ మాత్రం రాయగలగాలి. అదేనా ఫస్ట్ లో ఇదే టాపిక్ వచ్చేది 8 మార్కులు వచ్చింది. నాన్ టెక్ క్వశ్చన్స్ 8 మార్కులు రాశారు. 6 ఇస్తే 4 రాశారు, 8 మార్కులు వచ్చింది. సెకండ్ కి వచ్చేది 6 ఇస్తే 3 రాయాలి. ఆ 3లో 6 మార్కులు రావడం జరుగుతుంది. తర్వాత సందర్భ వాక్యాన్ని అంటే 4th రౌండ్ వచ్చేది 5th రౌండ్ అంటే సందర్భ వాక్యాన్ని పద్య భాగం నుంచి ఇస్తాడు. అదే పద్య భాగం 6 లెసన్లు చెప్పండి. ఆ 6 లెసన్ల నుంచి మనకి ఎన్ని ఇస్తాడు? 4 ఇస్తాడు. ఎన్ని రాయాలి? 2 రాయాలి. ఒక్కొక్క దానికి 3 మార్కులు చెప్పిన 2 3 6 మార్కులు రావడం జరుగుతుంది. అంటే చాలా మార్కులు ఎలా రాయాలి సార్ అంటే ఫస్ట్
తెలిసే ఉంటుంది. ఎలా రాశారు? ప్రపంచం, సందర్భం, భావం రాస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ షీట్ లెక్కేసుకుంటే 3 మార్కులు రావడానికి ఆ రాయవలసింది 2 రాయాలి. రెండింటికి మార్కులు 3 6 మార్కులు కూడా తెలుస్తుంది. తర్వాత సందర్భ వాక్యాన్ని తర్వాత ఏంటి? సందర్భ వాక్యం గద్య భాగం. గద్య భాగం ఎన్ని ఇస్తాడు? గద్య భాగం 6 దశల్లో నుంచి ఎన్ని ఇస్తాడు? 4 ఇస్తాడు. 2 రాయాలి. 2 వచ్చి 6 మార్కులు. 2 రాసేస్తాడు. తర్వాత వచ్చేది లఘు ప్రశ్నలు. ఇక్కడ కూడా మనం ప్రశ్నలు నేర్చుకున్నాం. ఏ ప్రశ్నలు? ఉపవాసంలో ప్రశ్నలు. ఎక్కడికి వచ్చేటి? పద్య భాగంలోనే ప్రశ్నలు. పద్య భాగంలో ప్రశ్నలు ఏం చేస్తాడు? 6 ఇస్తాడు. ఎన్ని లెసన్స్ మనకి? 6 లెసన్ల నుంచి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 2 రాయాలి, 3 రాయాలి. 3 రాయాల్సి ఒక్కొక్క దానికి 2 మార్కులు చెప్పిన మొత్తం జరిగితే 6 మార్క్స్ కూడా తెలుస్తుంది. మళ్ళీ లఘు ప్రశ్నలు. పద్య భాగంలో లఘు ప్రశ్న దగ్గరగా ఇప్పుడు గద్య భాగంలో ఉన్నటువంటి 6 లెసన్ల నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు. ఇక్కడ 6 మార్కులు రావడం జరుగుతుంది. మన 6 క్వశ్చన్స్ కి 3 క్వశ్చన్ చాయిస్. అంటే మనకి ఎన్ని లెసన్స్ చదువుకోవాలని చెప్తాను. మనం దాన్ని బట్టి మనం చదువుకోవడం జరుగుతుంది. అన్ని చదువుకోవాలి సార్, 6 లెసన్లు చేసుకుంటున్నారు సార్, 3 లెసన్లు చదువుకోవాలి కదా సార్ అని నేను అడుగుతాను. దానికి సమాధానంగా నేను చెప్పడం జరుగుతుంది. అది ఎలా చదవాలని నేను చెప్తాను. పదాలు కనుక మీరు చదువుకోవడం ప్రయత్నించండి. తర్వాత ఏకపద సమాధానం. అదేంటి? ఏకపద సమాధానం. ఇక్కడ చూడండి, ఏకపద సమాధానం అంటే ఈ మనకు ఉన్నటువంటి పద్య భాగంలో ఉన్నటువంటి 1 మార్క్ వస్తుంది. 2 మార్క్స్ వస్తుంది. సైకిల్గా ఇప్పుడు 2 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్. ఇప్పుడు వచ్చేది 1 మార్క్ వస్తుంది. ఓన్లీ 1 మార్క్. 2 మార్క్స్ అయిపోయినా 1 మార్క్స్. 3 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. మనం అంతకుముందు సేపు చెప్పుకున్నాం కదా, 1 మార్క్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి, 3 మార్క్స్ ఉంటాయి, 6 మార్క్స్ ఉంటాయి కదా. 6 మార్క్స్ కవర్ అయిపోయింది. 3 మార్క్స్ కవర్ అయింది. 2 మార్క్స్ కవర్ అయింది. 2 మార్క్స్ ఉన్నాయి, 1 మార్క్స్ మాత్రం ఉంటుంది. అటు 1 మార్క్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయో పద్య భాగంలో అన్ని లెసన్ నుంచి ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు? 5 ఇస్తాడు. ఎన్ని రాయాలి? 5 రాయాలి. ఎన్ని మార్కులు వస్తాయి మనకి? 5 మార్కులు వస్తాయి. 1 వర్డ్ అంటే ఏకపద సమాధానం. చిన్న పదం రాస్తాడు. అది ఫస్ట్ ఇయర్ లో మనం ఏకపద సమాధానం రాసేవాడు. ఇందులో ఏకపద కాదు, ఏక వాక్యం రాయాలి. అయితే మన క్వశ్చన్ లో ఆ కాబట్టి మొత్తం అంతా కలిపి రాయించుకునే ప్రయత్నిస్తే మనకి 5 మార్కులు రావడం జరుగుతుంది. అది పద్య భాగం రాయాలమ్మా మరియు గద్య భాగం కూడా రాయడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎలా కరెక్ట్గా రాయగలిగితే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అంటే అక్షర దోషాలు రాయాలి కదా, చాలా మంచి మార్కులు రావడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా ఉండదు. తర్వాత వచ్చేటికి వ్యాకరణ సంబంధించి టాపిక్లు రావడం జరుగుతుంది. కూడా మనకి ఈ 10 భాగంలో క్వశ్చన్ ఆన్సర్స్ మరియు సందర్భ వాక్యాలు, ఎస్ఏలు, శ్లోకాలు, సందర్భ వాక్యాలు, వృత్తాంతాలు ఇవన్నీ కవర్ అయిపోయింది. వచ్చేటికి వ్యాకరణాంశం రావడం జరుగుతుంది. చూడండి. తర్వాత 11 వచ్చేటికి సేమోషి పరీక్ష. సేమోషి పరీక్ష అంటే మనకి ఇంగ్లీష్ లో దాని ఏమంటే పాసేజ్ అంటారు. పాసేజ్ అంటారు. ఒక పాసేజ్ ఇస్తాడు, ఒక కథ ఇస్తాడు, చిన్న కథ ఇస్తాడు. ఒక కథ ఇచ్చి ఆ కథలో ఉన్నటువంటి కథను క్షుణ్ణంగా చదివి ఆ కథలో ఏవైతే ఉన్నాయో వాటిని మన క్వశ్చన్స్ ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయగలిగితే మనకి 5 మార్క్స్ రావాలి. క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా మనం రాయాలి. లేదా ఆ పదం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చూసి మనం రాస్తాం కదా. పాసేజ్ క్వశ్చన్స్ చాలా నీట్ గా రాస్తాం. అవి బాగా రాస్తాం. మన ఎగ్జామ్ లో ఎన్నింటిలో ఎలా రాయాలి పాసేజ్ మనం చాలా బాగా రాస్తారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆన్సర్ అక్కడ ఉంటుంది, క్వశ్చన్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్ సంబంధించి రిలేటెడ్ ఆన్సర్ ఎక్కడ వెతుక్కుని మనం ఏం చేస్తాం? చక్కగా రాయడానికి ప్రయత్నిస్తాం. ఎన్ని మార్కులు వస్తాయి లేదు, ఇందులో మార్కులు 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే క్వశ్చన్ అక్కడ కూడా ఆన్సర్ అక్కడ ఉంటుంది. కాబట్టి అదేనమ్మా చాలా ఈజీగా ఉంటుంది. ఇది సేమోషి పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ లో పాసేజ్ క్వశ్చన్స్ అంటారు. అదేనమ్మా పాసేజ్. తర్వాత సందులు. తర్వాత వచ్చేటి చెప్పాను కదా, సందులు తప్పకుండా చెప్పాలి. సందులు ఏం చేస్తాడు? 6 ఇస్తాడు. ఎన్ని రాయాలి? 3 రాయాలి. ఎన్ని మార్కులు? 6 మార్కులు. చూడండి, చాలా సింపుల్ గా వస్తాయి. ఒక్కొక్కసారి 2 మార్క్స్. సంధి పేరు, సంధిని విడదీయడం, సంధి కలపడం. సంధి విడదీస్తాడు అనుకోండి, కలపడం ప్రయత్నిస్తారు. ఇక్కడ కూడా అంతే, సంధిని విడదీయడం జరుగుతుంది. ఇక్కడ అదేనా ఈ టాపిక్ లో సంధి కలుపుతారు, ఇందులో విడదీయడం జరుగుతుంది. 6 ఇస్తాడు, 3 రాయాలి. 3 కూడా చాలా ఈజీగా ఉంటాయి.
ఈజీగా వస్తాయి. ఇక్కడ అంటే కష్టపడాల్సిన విషయం లేదు, ప్రాక్టీస్ చేసి రాయగలిగితే మనకి ఖచ్చితంగా మంచి మార్కులు రావడం జరుగుతుంది. అర్థమైందా? ఆ విధంగా మనకి ఇవి రెండు కూడా మనకి రాయడం జరుగుతుంది. తర్వాత శబ్ద రూపాన్ని, తర్వాత శబ్దాలు చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా టాపర్స్ కి, బాగా చదివే వాళ్ళకి శబ్దాలు బాగా రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి. 99 మార్క్స్ రావడం జరుగుతుంది. 100 మార్క్స్ కి 99 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇవి కూడా చూడండి, మనకి చాలా మనకి ఇంపార్టెంట్ మాత్రం బాగా చదువుకుంటే అందులో మనకి 4 ఇస్తాడు. 4లో 2 రాయాలి. ఒక్కొక్క దానికి ఏం మార్కులు అంటే 6 మార్కులు ఇవి 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేనా? ఒక్కొక్కటి 6 మార్కులు అంటే 2 రాయాల్సి వస్తుంది. 2 కూడా 12 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేటి సమాసాలు. సమాసాలు కూడా 6 ఇస్తాడు, 3 రాయాలి, 6 మార్కులు. 6 ఇస్తాడు, 3 రాయాలి, 6 మార్కులు. తర్వాత వాక్య నిర్మాణం చెప్పలుగా వచ్చేటి మనకి వాక్య నిర్మాణం. చెప్పాలి కదా, ఒక బాక్స్ ఇస్తాడు. కర్త, కర్మ, క్రియాలకు సంబంధించిన బాక్స్ ఇస్తాడు. అవి మనం ఏం చేయాలి? మనం ఆ బాక్స్ పదాలను వాక్యాన్ని నిర్మాణం చేయగలగాలి. అలా చేయగలిగితే మనకి 5 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేనా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ ఎలా, ఈ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందో, ఎలా చదవగలిగితే, నీట్గా చదవగలిగితే మనకి 100 మార్కులు రావడం జరుగుతుంది. అదేనా? 100 మార్కులు ఖచ్చితంగా మనకి వచ్చేయడం జరుగుతుంది. అదేనా? ఇవన్నీ కూడా ఇందులో ఏది నేను నాకు 35 మార్కులకే సార్ సరిపోతుంది సార్ అంటే ఇందులో ఏం చదవాలి చెప్తాను, దాని ప్రకారం అనుకోవచ్చు. లేదు సార్ నాకు 99 రావాలి సార్, ఫస్ట్ ఇయర్లో 99 వచ్చినాయి, ఇప్పుడు కూడా 99 రావాలి సార్ అని అనుకుంటుంటే మొత్తం అన్నీ కూడా అక్కడ కూడా ఉండకుండా చాయిస్ బేస్డ్గా చదవగలిగితే ఖచ్చితంగా మంచి మార్కులు రావడం జరుగుతుంది. 100 మార్కులకి 99 లేదా 98 రావడం జరుగుతుంది. లేదా 35 మార్కులు పాస్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముందు మనకి సిలబస్ ఏముందో తెలుసుకోవాలి. తర్వాత సిలబస్ లో ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్ మనకి తెలిసి ఉండాలి. పేపర్ ప్యాటర్న్ తెలిసి ఉన్నాడు మనకి మంచి మార్కులే వస్తాయని ఆశిద్దాం. అదేనా? అందుకని చూసుకోవాలి. ఫస్ట్ తెలుగులో రాసుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా సార్ అనేది తెలిస్తే ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఈ 3 కూడా మనం తెలుగులో రాసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వ్యాకరణాంశాలను బాగా చూడగలిగితే ఇవి రాయగలిగితే చాలా వరకు మనకు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొత్తం రాయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేనమ్మా? ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చదవండి. పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి. పేపర్ ప్యాటర్న్తో పాటుగా మనం ఉన్నటువంటి సిలబస్ ఏంటి తెలుసుకోండి. ఫస్ట్ ఇయర్లో పేపర్ ప్యాటర్న్కి, సెకండ్ ఇయర్లో పేపర్ ప్యాటర్న్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. వ్యత్యాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగి రాయగలిగేలా చేయాలి. అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేపర్ ప్యాటర్న్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది? అదే ఒక విధంగా ఉంటుంది. లాస్ట్ ఫస్ట్ ఇయర్ అయితే 2 కూడా 1 మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో వచ్చేది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి? ప్యాటర్న్ అంశం ఇవ్వడం జరిగింది. అదే ఫస్ట్, సెకండ్, థర్డ్,